థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైంకి వచ్చుండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది. ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చేయి. చలో పద. తలుపేసుకొని చావండి. ఎవడొచ్చినా తలుపు చేయొద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళా. అమ్మ బుద్ధిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. లోపలికెళ్ళా. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, అహో. మా ఓనర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాపి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి. వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడిపోయి నీకు బెడ్రూమ్ ఎందుకురా? ఆడు బెడ్రూమ్లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడో చావండి. టీ తీసుకోండి. థ్యాంక్స్ సార్. కాల్ తీయండి ఆయన. టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా. రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్. రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 వచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆ పవర్ బ్రోకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది. మినిస్టర్ అలా చెప్పేశారంటయ్యా? నువ్వే చంపేయమని చెప్పి ఏం ఎరగనట్టు నన్ను అడుగుతావు. నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. ఫస్ట్ నాగరాజు గారిని కట్ చేయాలి. దాము ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషిని చెప్పేమని కాదు. కానీ కన్వే అయిన మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దాముకు వస్తే మర్డర్ అవుతావు. నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలడు చూడు. ఆ దాముగాడికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆ షేర్ కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ. వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధుల చీడ పురుగులు, దాముగాడైతే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేసావు? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోన్ నాకు ఫోన్ లావాడి నన్ను చీట్ చేసావు కదా. ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసుతో పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. మినిస్టర్ నాగరాజును హత్య చేసింది నక్సలైట్లేనని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుని ఇంకా డీప్ గా స్టడీ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేసుని డైవర్ట్ చేశారు ఎస్పీ గారు. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. లవ్ యూ. విన్నారా? మొన్న సిఐ గారు మినిస్టర్ కి ఐ లవ్ యూ చెప్పాడు, వాడు పైకి పోయాడు. అంటే నెక్స్ట్ వికెట్ ఎస్పీ గాడు అన్నమాట. మినిస్టర్ తో ఫోటో మిస్ అయ్యాం, వీడితో మిస్ అవ్వకూడదు. ఎస్పీ గారు మీతో ఫోటో. మీ దామన్నను సేవ్ చేశాను. జ్ఞాపకాలు సేవ్ చేసుకుందామని సిఐ గారు ఓ ఫోటో తీసుకోండి. అలాగేరా. థ్యాంక్స్. బాగా వచ్చింది రోజు. సిఐ గారు ఆ ఫోటో నాకు వాట్సాప్ లో పంపించండి. ఓకే. I'll make a move. థ్యాంక్ యూ ఎస్పీ గారు. నా జాను కేసులో ఇరుక్కుంటాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను. Come on, dear. Don't be formal. We are all like family. రేయ్ ఎస్పీ, నా జాను మీద చెయ్యేస్తావరా? ఇందులో తప్పే ఉంది. ఏదో క్యాజువల్ గా చెయ్యేసానంతే. మళ్ళీ చెయ్యేస్తావరా? కాల్చి పారేస్తా. కూల్ 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 కూల్. సారీ జాను, సారీ. చెదిరింది
ప్రాక్టీస్ చేస్తుండాలి లేకపోతే ఫామ్ కోల్పోతాం హలో సారీ ముందా పాట ఆపడానికి దండం పెడతాను. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందేనా అన్నావు, ఇదేనో రే? చెప్పు, అప్పించండి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే వీడు పీటర్ హెన్స్ ఫైట్లు ఫీట్లు చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించారు చిత్ర ఫోన్ చిత్రట సైలెంచుకుంటా. హలో హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుబ్బలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా చూస్తే షాక్ అయిపోతారు. ఓకే, ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా? అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడు ఊరుకుంటా గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తున్నాడు. చెప్పండిరా నన్ను చెప్పండిరా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తను నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్ నానా. కన్నా నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రే కన్నా, హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు, అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రే ముందిగు పడి దిగు. ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి. దండం పెట్టు. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. దండం పెట్టుకోవాలి. దేవత కాదు, దయ్యం. నేను భయపడకూడదు. నేను రాను. దాని గురించి నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. నేను రాను. నన్ను వదిలేయ్. రే ప్లీజ్ రా, ప్లీజ్. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకురా. రే కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా? బావా మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్ ఏంట్రా గోలా? నిజంగా గోలే సార్. వాటర్ లో క్వార్టర్ కలిపాడు. వాటర్లో క్వార్టర్ కలవటం పెద్ద మ్యాటర్ ఏంట్రా? ఎంతకండి క్యాచ్ చేసింది ఎవరు? నేనే పకడాబా. ఇను నీళ్ళ మేనై నీళ్ళ ట్యాంక్ మే కలుపుతా హే. సర్లే మందిగా వదిలేండి. ఏంటండి వదిలేండి రా. వదిలేలా? ఎంత ఈజీగా అన్నారు సార్. కష్టపడే ప్రాణాలు తగ్గించి ఒక్క క్రిమినల్ పట్టుకుంటే ఈజీగా వదిలేమంటారా? అంతేలేండి సార్. సీనియర్స్ జూనియర్స్ తొక్కేయడం ప్రతి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఈ వ్యవస్థ ఎక్కడికి వస్తుంది సార్? రేయ్ ఆడొక్కడే దగ్గర ఆడుతూ కూడా మీరు కూడా దగ్గర సార్. నాన్న మా నాన్న. అరే థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, మా గబ్బర్ సింగ్ స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయం చెప్పినందుకు. మాయా నువ్వు మంత్ అవుతావు మాయా? ఏ బ్రాండ్ అవుతావు మాయా? సర్లేండి, ఈ గాజులు తీసుకున్న ఆయన వదిలేయండి. మీకు ఇది మామూలేగా. సమయానికి డబ్బులు లేవు. ఏంటి గబ్బర్ సింగ్ లంచం ఇస్తావా? ఇదే మాట ఇంకోడైనా మగాడు ఉంటే షూట్ చేసేస్తుండేవాడిని పాటికి. మరి ఇవి అమ్మాయి కదా, ఇవి ఏం చేస్తారు? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను ఈ యాదావా. సర్లే బాలా, నువ్వు ఎలాగో లంచం ఇస్తానన్నావు కాబట్టి. అరే గబ్బర్ సింగ్ ఫౌజీ అటువైపు క్యా జరుగుతాయా బా? చట్టం తన పని తను చేసుకుపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన లంచం ఏంటంటే
నీ అందమైన పెదాలతో పెదాలతో ఓ చిరునవ్వు నవ్వాలి. క్యాబేజీ పువ్వేం కాదు, డిపార్ట్మెంట్ పరువు తీసేసాడు. నాకు ఇప్పుడు నవ్వు రావట్లేదు. అయితే మీ నాన్న ఇంటికి రావట్లేదు. మళ్ళీ పిచ్చే మూడ్. రాయ్, ఈ అమ్మాయి నమ్మించినాడు 1000 రూపాయలు. అంతేనా? ఓకే ఓకే, 1000 రూపాయలు ప్లస్ ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ అయితే మేము డ్రై చేసుకోవచ్చా? కోత్. హాయ్. హాయ్, హే డూడ్, వాట్స్ అప్ హియర్? ఈ కెఫేలో గిటార్ ప్లేయర్ ని. మీ బ్యాండ్ ఎక్కడా? బ్యాండ్ ఏంటి? నీ గ్యాంగ్ ఉండాలి కదా. నా గ్యాంగ్ ఉందన్న విషయం నీకెలా తెలుసు? సైకాలజీ స్టూడెంట్ ఇక్కడ. 2 సెకండ్స్ స్కాన్ చేస్తే నీ గురించి 100 ప్రింట్అవుట్లు వస్తాయి. ఓ, అంతుందా సైకాలజీలో? అన్నీ అలా తెలిసిపోతాయా? అందరికీ తెలీదు, నాలాంటి గిఫ్టెడ్ పర్సనాలిటీస్ కి తప్ప. చా, ఏం తెలుసు నీకు నా గురించి? చెప్పు. నేను మందు కొడతానా కొట్టనా? నేను సాడిస్నా కాదా? నా పర్వర్షన్స్ ఏంటి? అసలు నాకు మ్యూజిక్ వచ్చా? ఏదో ఊరికే గిటార్ పట్టుకుని తిరుగుతున్నానా? చెప్పు. నా సీడీ ప్లే చేయి. హే, సైకాలజీ అంటే నీకు తెలిసింది చెప్పడం కాదు, నీకు తెలియంది చెప్పడం. నీ అదృష్టం బాగుండి నేను ఇంకా డీప్ గా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా. టైంకి పంచ్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అడ్డంగా దొరికిపోయేదాన్ని. నీకెందుకే అంత తుత్తరా? ఏంటి గొడవ? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై, ఎవరా నువ్వు? బాయే మూడ్, పిచ్చే మూడ్. రేయ్ దాసు, సార్ ఇప్పటికే టిక్కి డ్యామేజ్ అయింది సార్. ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు, నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్సికా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, మొదలైంది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్ల కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. రేయ్, సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు పలుక. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు, వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళాడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు, ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతూ. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా, ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతివడం అయిపోయినట్టనా?
ఇంకొక రౌండ్ మిగిలింది. కానివ్వండి ఏరా, మారు వేషం వేసుకొని దొంగతనం చేసి చూస్తావా? ఆగండి నిజం చెప్తా. వేట కొర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. రేయ్ నిన్ను. గోయిందు, నువ్వు నిజంగా సూపర్ రాజా. నీ ప్రతి కథలోనూ ఒక డ్యూయెట్, దాని తర్వాత ఒక ట్విస్ట్. ఈ కథలో కూడా అలాంటి ట్విస్టే ఉందా రాజా? ఎగ్జాక్ట్లీ గాడ్ ప్రామిస్ అదే జరిగింది. ఆ తర్వాత ఏమైంది? మా లవ్ స్టోరీ ఆ రిచ్ బ్లాక్ వడియార్కి తెలిసిపోయింది. ఆ రిచ్ బ్లాక్ వడయారు ఆ తర్వాత ఏమైపోయాడు? హరోం హర హరోం హర. ఆ తర్వాత ఏమైంది? చెట్టు ఒక వేస్ట్ కాదు, ఇడియట్ నయాల, రాస్కల్ నయాల, గబ్బు నయాల, చెప్పేసి మొక్క తుప్పేస్ మొహమా. ఇదే మంచి టైం, ఇప్పుడే బుట్టలు వేసుకోవాలి. You don't worry, darling. నేను నీ దగ్గరే సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నావా? నేను కూడా అంతే, నిన్ను కూల్గా చూసుకుంటా. నీకు ఏసి మరీ కారులో ఊరంతా తిప్పుతా. Thank you, darling. దానికి నా దగ్గర కారు ఉండాలి కదా, నా కారు కొనిస్తావా? You want to buy a new car? న్యూ బిగ్ కార్. I will buy you a new car next year. కాదు, నాకు ఈ ఇయరే కావాలి, ఇప్పుడే కావాలి. ఎలాగంటే ఆ నాయాలు నీకు రింగ్ తొడిగాడు కదా, దాన్ని అమ్మేస్తే మనకి డౌన్ పేమెంట్ డబ్బు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మేనేజ్ చేసేయచ్చు. నయాలు నన్ను కుక్క అన్నాడు, అందుకని వాడిచ్చిన రింగ్ పడేసే. ఆ డైమండ్ రింగ్ అమ్మేసి ఓ మంచి కారు కొనుక్కొని ఓ బ్యూటిఫుల్ లైఫ్ సెట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తింగర్ది ఆ రింగ్ పారేసింది, అందుకే నేను దాన్ని పారేశాను. ఎవరో బెల్లు కొడుతున్నారుగా, తలుపు తీరా. నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారో, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాననుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెవులు పోయాయా? ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెర్ల కిట్టని కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి ముగ్గురున్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా, ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? షట్ అప్. అటు చూడరా బేబీ, ఐ వాంట్ మోర్. ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? నీట్ గా ఈ షర్ట్ వేసుకునిరా. మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించావు. పెళ్లి కొడుకా? ఈ రోజే మా డాడీ ఫ్రీ. దయచేసి నీ డొక్కు బైక్ లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకునిరా. అయ్యో ఎంత జుట్టు, ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకు. బి ఆన్ టైం. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళ నాన్న తన పుట్టగానే ఆపేశాడా లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా?
ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్? నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పు అడిగినట్టు అడగగానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సల్. తనకి ఒంట్లో బాగాలేనందువల్ల ఈ పార్సల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయ్. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇదే అడ్రస్. థ్యాంక్ యూ. Just do what I said, okay? సార్, Yeah. నాకు అర్జెంట్ గా ఒక బెటాలియన్ పోలీసులు, ఒక హెలికాప్టర్, 40 మిషన్ గన్స్ కావాలి సార్. Why? రేపు బ్యాంక్ రాబరీ జరగబోతుంది సార్. Who told you? బ్యాంక్ రాబరీ చేసే వాళ్ళే చెప్పారు సార్. When? ఇందాక వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా సార్. అప్పుడు. If he's under arrest, how can he rob the bank? దట్ ఈస్ లోలాకులు సార్. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని నేనే వదిలేశా. You stupid, asshole, idiot, dumbo. No, sir. You go arrest him right Okay, now, sir. or else I'll dismiss you. Sorry, sir. I'll kill you, Okay, sir. asshole. ఏంటే మీ ఇద్దరే దెబ్బ తింటున్నారు? ఆకలి మీకే కాదు నాకు కూడా ఉంది. చెరొకటి తీసి నోట్లో పెట్టండి. పెడతారా అరవమంటారా? ముగ్గురిని శుభ్రంగా మళ్ళీ బొక్కలో దోస్తారు. ఏయ్, నీ సంగతి ఇప్పుడు కాదు, వేడిలు తీసాక చెప్తా. చెప్పావులే కానీ ముందు పెట్టు. అబ్బో పెద్ద తదింది. తమకేంటి సపరేట్గా చెప్పాలా? ఎటా నీకు టైం మూడి మాతో ఆడుకుంటున్నావు, ఇంతకింత అనుభవిస్తా. అబ్బో చిన్నది భలే కుదిరింది. అసలు ఈ రెండిటిని జాయింట్ గా హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. గురు తుపాకీ ఏంటి గురు? మనం పుల్లెట్టుకురు. షట్ అప్. మా వాళ్ళు నాకు లోలాకులను పేరు పెట్టినప్పుడే చెవులకి ఇవి పెట్టారు. ఇంకోటి పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నో ఛాన్స్. నన్ను ఎవరైనా ఒకే ఒకసారి మోసం చేయగలరు, రెండోసారి చేయలేరు. ఐ డోంట్ గివ్ సెకండ్ ఛాన్స్. హ్యాండ్స్ అప్. గురు నన్ను కాల్చావనుకో మన ఊళ్ళో పెద్ద గొడవలు జరిగిపోతాయి. నీ విగ్రహం పగలగొట్టేస్తారు. నీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నువ్వు ఊరుకో. హ్యాండ్స్ అప్ ప్లీజ్, హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. సార్ గన్ను కిందకి దించకపోతే బిడ్డ పీక తెగిపోద్ది. నో, ఆ బిడ్డ నేను చేయొద్దు ప్లీజ్. బిడ్డ పీక మీద కత్తి పెట్టగానే గన్ను నువ్వు దించావు. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? గన్ కంటే బిడ్డ మోర్ పవర్ఫుల్ అని కాదా? అందుకే బిడ్డని కత్తిని నువ్వు తీసుకుని నీ గన్ను నాకు ఇచ్చేయి. ఎందుకు? ఎందుకంటే వెంటరా నీ బొంద. నీలాగే నేను గన్ను పట్టుకుని హ్యాండ్స్ అంటాను. నాలాగే నువ్వు బిడ్డని కత్తిని పైకెత్తి నేను నీ గన్ను ఇచ్చేస్తాను. అప్పుడు నువ్వు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంది? వెరీ గుడ్, వెరీ గుడ్. కదా? టేక్ దిస్. గివ్ మీ ద గన్. నో, గివ్ మీ బేబీ ఫస్ట్. ఓకే. బాగుంది. టేక్ దిస్. వెరీ గుడ్. హ్యాండ్స్ అప్. పోరా చింగిడి. You rascal, give me my baby. You rascal. సారీ మేడం. ఒరే, నువ్వు నన్ను ఫూల్ చేసింది కాక లోకల్ గా కూడా ఫూల్ చేసావు కదరా. ఈ లోలాకులతో పెట్టుకోవద్దు. ఐ విల్ ఫాలో యూ. ఐ విల్ ఫాలో యాజ్ యువర్ షాడో. గన్నేది? ఓకే. Hey, Hey, bold article, yeah. Too good. thanks. You look pretty gorgeous today. Thanks again. సాధారణంగా మనిషి అందంగా ఉంటే టాప్ ఖాళీగా ఉంటుందని అర్నాల్ షా చెప్పారు. బట్ యూర్ డిఫరెంట్. Hey, who's Arnold Shah? ఇంకెవరు? మన ఆఫీస్ లో ఫోటోగ్రాఫర్ అని ఒకరు ఉన్నారే, వారు. ఏ, నేను రెండిట్లోనూ సూపర్ కదా. సమ్టైమ్స్ రెండిట్లోనూ ఫెయిల్ అయిన కేసులు ఉన్నాయి. నిన్ను నా ఆర్టికల్ చూసావా? వాట్? పలానా హోటల్లో రైడింగ్, కాలేజ్ గర్ల్స్ కూడా దొరికిపోయారు. అశ్వత్, ఒక నైట్ కి ఎంత రేట్ ఉండొచ్చు? ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. 10,000, 20,000 per night. రేటుకి తగ్గట్టే మ్యాటర్ ఉంటుంది. అవునా? ఆఫ్ కోర్స్. మరి నాకు రేట్ ఎంత? ఓకే, తమాషకి ఒక అసెస్మెంట్ కోసం. కొంచెం పొట్టు కనుక ఓ 180 రూపాయలు ఇవ్వచ్చు. అంత తక్కువ ఇస్తావా? ఓకే 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 చిల్ చిల్ చిల్. తనకి మీ ఇద్దరిని చంపేస్తాను. చెప్పు 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 చెప్పు. ఓకే 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 అంతా ఓకే. ఏ హైటే వచ్చే వాళ్ళకి స్టూల్ నుంచి పంపిస్తావా ఏంటి? జస్ట్ పాస్ 30 30. Wait wait wait, you're hurting. Hey, listen. Wait.
వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇది ఆఫీసా ప్లే గ్రౌండా? జస్ట్ చిల్ అవుట్ యాస్. అసోసియేట్ ఎడిటర్. అసోసియేట్ ఎడిటర్, కెన్ ఐ గో టు ది టాయిలెట్? అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ. సురేష్, ఇలాంటివన్నీ నువ్వు దగ్గర ఉండి చూసుకోవద్దు. అక్కడికి కూడా వెళ్ళాలా సార్? ఏంటి జోకా? ఈ జన్మలో మీరు బాగుపడరు. మొత్తం 1000 ఇళ్ళు, సెలవులు ఉండవు, ఓటీలుంటాయి, కాంప్లిమెంట్స్ ఉండవు, పగలు రాత్రి తేడా లేకుండా కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా లేడీస్ని రాత్రి టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. జీతం 5000కి ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను. 5000కి ₹1 ఎక్కువ నువ్విచ్చినా నేను తీసుకోను. ఎందుకంటే నాకు సాటిస్ఫై చేయటం ముఖ్యం. ఇంటింటికి తిరుగుతా, ప్రతి ఇంటికి కేబుల్ పెడతా. ఒక్క దొరుకుతుందో నువ్వే చూస్తావు. బాయ్. ఒక్క ఫోన్ 500, 3 ఫోన్లు ₹1000, ఒక్క సిమ్ ₹5, 20 సిమ్ములు ₹50. త్వరపడండి, కొనండి. ఆలోచించిన ఆశాభంగం. ఏంట్రా సంటి, షాప్ పెట్టు. షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరారా సీపుగా ఉంది. లెంగవేంట్రా లెంగ బోళెంగలాగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుర్తుతాడు. చల్లేవా, కొత్తగా షాప్ పెట్టు. గిఫ్ట్లే లేవేంటి? గిఫ్ట్లా? తీసుకో. కర్మరా, మీరు సస్తరి కానీ బాగుపడరా. అబ్బాయి చంటి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతున్నాయి. నెంబర్ చెప్పు. నా లవ్వర్తో మాట్లాడుతుంటే కట్ బస్సుకు టైం అవుతుంది. పండి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతుంది, లవర్తో కట్ అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది అంటే కుదరదు. ముందు నీ నెంబర్ చెప్పు. 7416664549. సర్లే. తొందరగా చేయాలి. ఇదిగో నువ్వు ఇలా చేసావంటే ఈ ఊళ్ళో నీ ఒక్క షాప్ కూడా పనిచేసి పక్క ఊరికి వెళ్ళిపోతా. ఏంటి చంటి, అమ్మాయిలకే చేస్తావా? నీకు ఆల్రెడీ రీఛార్జ్ చేశాను కదా, ఇది తీస్తే. ఆ చంటిగాడు సెల్ ఫోన్ షాప్ పెట్టాడంట. రాంబాబు గారు కేబుల్లో చేస్తున్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? తింటాం, అందరితో గొడవలు పట్టం తప్ప. పిల్లలు ఆడుకోవడం ఎంత నేచురల్, కుర్రోలు కొట్టుకోవడం అంతే క్యాజువల్. అయినా ఇంటికి ఒక్కడుంటే చాలు సంపాదించడానికి. ప్రపంచంలో అందరూ మారుతున్నారు, మీ తమ్ముడు తప్ప. సారీ అన్నయ్య, పెట్టుకున్న క్యారెక్టర్ కాదు మార్చుకోవడానికి, పుట్టుకతో వచ్చింది, పోయేదాకా పోదు. నిన్ను మార్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఏయ్, ఏంట్రా తెగ ఊగిపోతున్నా? వరదలు. అక్కడికెళ్ళి ఒక్క ఇక్కడ ఊగుతున్నావేంటి? వెళ్ళు. ఎలా ఉన్నావే? నా కోసం వచ్చేసావా? నేనంటే ఎంత ఇష్టం నీకు? చచ్చేంత. చంపేసావే, చంపేశావు. అభియన్న చంపేసింది, భద్రమన్న చంపేసింది. ఏంటమ్మా, వీడిని పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళందరినీ వదిలేసి ఈ ఊరు వచ్చావా? వాడు పని లేకుండా ఊరికే తిరగడం చూశాను, ఊరి కోసం తిరగడం చూశాను. వాడు ఊరికే తిరిగినప్పుడు నా మీద మాత్రమే ప్రేమ ఉండేది, కానీ ఊరి కోసం తిరిగినప్పుడు ఊరినే ప్రేమించడం చూశాను. అసలు ఏ సంబంధం లేని ఈ సమాజం కోసం అడవిలోకి వెళ్ళి పోరాటం చేశాడు. అందుకే ఊరి కోసం ఉద్యమం చేసిన వాడి కోసం పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి వచ్చాను. రేయ్, ఇలా గొడవ అర్జెంట్గా పెళ్లి చేసేయండి రా. AK-47 గానీ ఎంగేజ్మెంట్ ఎట్లుండాలి? ఆడిపోవాలి. సురు చేయండి రా యాదవ్. Yeah, let's discuss about the Alloearth. Alloearth is the value-driven technology company. We understand completely the technology needs of diverse business. What's up? Before we involve any custom and workable solutions, our success mantra is in providing workable and
ఏంటి 1 minute. ఏంటి పోరా వాష్రూమ్లోకి వెళ్ళు. సంజన నువ్వు కూడా. యూ బ్లడీ జెలసీ. సంజన నా ప్రపోజల్. రే చారి, సంజన అని వెంట తిరగడం కాదురా. 10 రోజుల నుండి పనిచేయని మానిటర్ ముందు నీ సంజన ఏం చేస్తుంది? అది ఎవరికి ఆపోజిట్ గా ఉంది తెలుసుకోరా ముందు. వాడు చారి, let me. I'll explain you. We'll sit and discuss now. చారి. బక్కుడా అని పిలుచుంటే ముద్దుగా పిలుచున్నావు అనుకున్నాను కానీ ముద్దు అనుకుంటున్నావు అనుకోలేదు. చారి ప్లీజ్. పో నీతో కచ్చి. Hey, Chari, it's time to break up with her, Chari. You should. Chalo, why don't we start a relationship? ఏమన్నావు గీత? ఆ పిచ్చిదానికి ఏం తెలుసు చారి? లో బండోడికి బక్కోడికి పెద్ద తేడా ఉండదని నీ డెడికేషన్ ఏంటో దానికి చూపుదాంలే. లెట్ మీ షో యూ మై వరల్డ్. సావే ముందు నీ గీతా మ్యాట్రెస్ సెటిల్ చేసుకో. హ్యాండ్స్ ఓహో, అంటే గీతని అరెస్ట్ చేస్తే ఓకేనా? అబ్బో కానీ కానీ ఎందరిని ఏదరికి చేర్చును. రాహుల్, మెయిల్ చెక్ చేసుకున్నావా? ఎనీథింగ్ సీరియస్? It's not going to work out anymore, Rahul. Let's stop our relationship. How can you say like this, Geeta? Inkedi work out avvadu, Rahul. Let's break up. Geeta. No issues, okay? Geeta. Geeta. Hello? Darling Jenny, దాని అకౌంట్ డియాక్టివేటెడ్. లెట్స్ యాక్టివేట్ హౌస్. Yeah. ఇన్ ఆర్బిట్ మాల్లో 6 o'clock కలుద్దాం. First check your monitor. Wow, really? You got engaged? Yes, darling. Then you should encourage in my flat. My pleasure. Pick me up by 6 o'clock and drop me home by 7:30. Deal, darling. జెన్నీ, 1 second. Yeah? మ్యారేజ్ బ్యాంగిల్స్ కొంటానన్నావుగా, ఈవినింగ్ 6 కి రెడీగా ఉండు. No. I'm having an important meeting at 6 o'clock. Pick me up by 7:30 at home. ఓకే కూల్. Okay. హాయ్. Hi. ఈవినింగ్ 6 కి రెడీగా ఉండు, పికప్ చేసుకో. Sure, handsome. థూ, ఒక్క రోజైన మనిషిలో బతకరా. ఏమ్రా ఫీల్ అవుతున్నావు? ఫీల్ గానికి నువ్వు మనిషి అయితే కదా నీ బతుకుని. నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే వేస్తిరి. నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని. రే వస్తున్నాను రా, ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడే కదా ట్రైన్ వచ్చింది. ఏ క్వశ్చన్ అన్నావు? Oh God, I'm so sorry. సారీ అండి. I'm so sorry. సారీ అండి. నేనే చూడలేదండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓ అదా మ్యాటర్. వీడి ఫ్రెండ్ ప్రేమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. హాయ్ ప్రేమ్. నైస్ మీటింగ్. సోనారా? సోనా, అవునా? ఏంటి మహర్, ఈ మధ్య కనపడట్లేదు? బిజీగా ఉండి. వి షుడ్ మీట్ అప్ సమ్ టైం. Sure. నేను ఫోన్ చేస్తాను. ఓకే బాయ్ ప్రేమ్. బాయ్ బాయ్. బాయ్ సోనా.
చిత్రగుప్త ఈ లాలీపాప్ నాకు భలే నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప వాళ్ళు బాబు ఎర్రిపాప. వినపడింది వినపడింది కానీ అర్థం అవ్వలేదుగా. సోదాపి నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమైనా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గియా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ తెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవునవును. చిత్రగుప్త వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్టు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రేయ్, ఎవర్రా మీరు? ఇవాళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రెస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క బాగున్నావు అక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగానే ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల భాష? లేదు నాన్న, ఈడు నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు. వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం. వీడికి పైత్యం ఎక్కువయ్యి. వీడి మొహాలు చూస్తుంటే పొద్దు నుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, నీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని పెట్టుకో, బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి.
అర్థమైంది. ఏంటి అరుపులు? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మళ్ళీ కొట్టని అనుకుంటారు. ఎవరి కుర్రాడు? నమస్కారం వదినా. ఇంత అందమైన తమ్ముడున్నాడని నాకెప్పుడు చెప్పలేదే. అంటే చిన్నప్పుడు మేల చెరువు తిరునాళ్ళలో తప్పిన తమ్ముళ్ళ ఉంటే ఆప్యాయంగా తిట్టించుకొని అతిథిగా ఇంటికి తీసుకొచ్చా. ఈడి మాటలేం పట్టించుకోకు బాబు. నీకేం కావాలో మొహమ్మద్ పడకుండా అడుగు. వెజ్జా నాన్ వెజ్జా? పైకేమో వెజ్, ఇన్నర్ గా నాన్ వెజ్. వెళ్ళవే, నువ్వు లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకురా. వెళ్ళు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసుగా. తెలుసు. అట్లా కాదు, ఎర్ర కాల్చి ఆయింట్మెంట్ పూసుకోలేని చోట పెడతావు. అదా నీ బ్రీఫ్ స్టోరీ. నువ్వు లోపలికి వెళ్ళరా కన్నా. యు గోరే నాటి, యు చింగిడి, యు బొంగిడి. పోమ్మా. యా 70-75 ఐ గాట్ ఇట్. రేయ్ చెప్పాను కదరా సెంచరీ కొట్టకుండా అవుట్ అవుతారని. చూసావా? బాయ్ వికెట్ పడిపోయింది. రేట్ ఎంత చెప్దాం? ముందెంత చెప్పావు? 1994. 60-40 చెప్పు. जलील भाई सलाम वालेकुम। वालेकुम सलाम वेणु भाई। क्या रेट है? 60-40। कौन सा फेवरेट? आज का फेवरेट ब्लूज। इंडिया के ऊपर 2 लाख डाल दो। दिस इज कॉल्ड बेटिंग, यू नो। దీన్నే క్రికెట్ బెట్టింగ్ అంటారన్న. ఇప్పుడు మనం కాసినాం కదా పైసలు, గెలిచిందనుకో ఇండియా 20,000 ప్లస్ అవుతుంది అన్న. నువ్వు గెలిచిన తర్వాత వాళ్ళు బోర్డు తిప్పేస్తే? నేను బెట్టింగ్ పెట్టింది ఎవరితో తెలుసా? మాఫియా డాన్ షుకుర్ అహ్మద్ తో. మనం గెలిచినాం అనుకో డబ్బులు పూల్లో పెట్టి తీసుకొస్తారు. ఓడిపోయి నువ్వు ఇవ్వకపోతే అవే పూలు నా శవం మీద జల్లి డబ్బులు తీసుకెళ్ళిపోతారు. అరే బౌలింగ్ సూపర్, బౌలింగ్ ఎరగదీయండి. వికెట్ మీద వికెట్, హ్యాట్రిక్. हेलो हाँ जलील भाई सलाम वालेकुम। रेट कितना है? 10 पैसे। ठीक है, बांग्लादेश पे 1 करोड़ डाल दो। दिमाग है क्या? నీకెందుకు బే, కొండకు ఎంట్రీకి వేస్తాం, తెగితే ఈక వస్తే కొండ. మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏకో కొండో. కన్ఫర్మ్ చేయమంటావా? ఫిక్స్. ఇమ్రైట్స్ లుఫ్తాన్సా కదా బైరాబా ఇల్లకది గిలక్తి లకథిక నీకు ఉంది ఇప్పుడు లకథిక. You know, I'm a slumdog millionaire, baby. Yeah. Mubarak bhai, 20,000 plus. 99,80,000 మైనస్. బంగ్లాదేశ్ ఓడిపోయింది. మ్యాచ్ చూడలేదా? నేను వేసింది ఇండియా మీద కదా బాయ్. సింగిల్ రన్ ఉండగా బంగ్లాదేశ్ మీద ₹1,00,00,000 వేసావు. మరి నేనా? పొద్దున్నే డబ్బు రోడ్ ఇచ్చేసి ఉంచు. షుకూర్ భాయ్ నిన్ను చూడాలంటున్నాడు. అర్థమైందా? నీ ఏక తెగినట్టుంది. అన్నా నువ్వెవరో నాకు తెలియదు, నా ఇంటికి ఎందుకు వచ్చినో తెలీదు, నాకెందుకు అటాచ్ అయినో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలిసి కావాలని మరీ దాంట్లో నన్ను నిరికించు కదా. ఎందుకన్నా ఆ గోడ మీద ఉన్న నీ బామ్మ కోసం రా. మా బొమ్మ నీకే తెలుసన్నా? డీటెయిల్ గా చెప్తే తెల్లారిపోతుంది. ఈరోజు ఇండియా ఫ్లైట్ మిస్ అయిపోద్ది కదా. ఇండియా వెళ్ళి బామ్మని బాగా జాగ్రత్తగా చూసుకో. అలాగే నువ్వు కూడా ఎట్లా పారిపోన్నా? నేను ఎక్కడికి వెళ్ళా. వాళ్ళు చూస్తే చంపేస్తారన్నా. అసలు నేను బెట్టింగ్ వేసిందే షుకూర్ గాండి కలవడం కోసం. దేనికన్నా? ఆడి దగ్గర జాబ్ లో జాయిన్ అవుదామని. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాందిగం. ఏంటి బావా ఇప్పుడు ప్రకటనలు? ఇది ఆనందవి ఆటో స్టార్టింగ్ నవ్వు.
నవ్వు నవ్వు తనివి తీరా నవ్వు నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు వస్తా. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో, అయ్యి బాబోయ్. నిన్న నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరే సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్తో నా బామ్మది క్లోరోపాన్ పెట్టావు కదరా. ఆడిప్పుడు లేస్తాడు, అసలు లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయా. అసలు ఏ మనిషి నువ్వు నాకు తుండుగుడ్డ? మరీ అంత దారుణంగా పొగడే కదా సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పోయి పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం వచ్చి తిట్టేస్తాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా? చాలా రాపండి. రే లీ, ఇది అవసరమారా? రే మూసుకొని జరగరా. మా వద్దురా, చాలా రిస్క్ రా. నా మాట వినరా. జాగ్రత్త. హలో బాస్, నాదే కొత్త బండి. యాక్సిలేటర్ వైర్ కొంచెం టైట్గా ఉంది, కొంచెం లూజ్ చేయాలి. కాసేపు వెయిట్ చేయండి. Hey dude, what's up? How's your day today? I'm Lee, Bruce Lee. Hi. Lee. What? Arey Lee. Phone? Yeah. Hello? మన మార్కెట్ కూరలందరూ జాయిన్ అయిపోయారా? ఎక్కడున్నావు? మాస్టర్ అడుగుతున్నారు. Oh yeah. Yes sir, I've been to the client's place. Sir, 100% I'll back the order. Don't worry. Okay sir. Yeah, probably in an hour's time I'll be in the office. Okay sir. Bye. ఎక్కడ రావడు? రాంగ్ కాల్ అనుకుంటాను మాస్టర్. మై బాస్ రా. ఈ ఆర్డర్ కనుక వచ్చిందంటే టీమ్ లీడర్ పోస్టే. యాక్సిలేటర్ కేబుల్ టైట్ గానే ఉంది. అలాగా? సరే, నడిపేటప్పుడు ఈ బ్రేక్ పడట్లేదు, అదేంటో కొంచెం చూడు. హే, hello. How's the boyfriend doing? Yeah, he's doing good. Oh, he's doing good. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? He has just finished his college. Oh, he just finished his college. I see. ఇప్పుడే కాలేజ్ అయిందంటరా? ఓకే, మీరు పని చేయండి, తన బయోడేటా నాకు ఇవ్వండి, మా ఆఫీస్లోనే ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. అదేం అక్కర్లేదు. Oh, you don't need my help. రే తులై వెధవా, అక్కడేం ఉద్ధరిస్తున్నావు? అక్కడేం చేస్తున్నావు? అదే బైక్. బైకా? నీ కనీసం సైకిల్ కూడా లేదు. ఆ బైక్ ఎవరిది? ఓ, ఇప్పుడు పని పడమనేసి బైకులు దొంగిలించడం మొదలెట్టావా? ఈరోజైనా ఇంటికి త్వరగా తగలడతావా, లేదా మందు కూడా అదనంతా దిగబడతావా? తులై వెధవ. ఏమయ్యా మెకానిక్, ఈ తులై వెధవకి బైకులు దుడితే పని అప్పగించు. 3 పూట్ల బైకుల దాకా మెక్కి బలాదూరు తిరుగుతున్నాడు. తులై వెధవ.
ఒక్క ప్లాన్ చేయడానికి కూడా నీకు బుర్ర లేదు. ఛీ! ఆ ఏసీపీకి ఏమైనా నెత్తి మీద ఒక కొమ్ము, మెడ మీద ఒక కొమ్ము, నడు మీద ఒక కొమ్ము మొల్చాయా? ఏం చేద్దాం ఏం చేద్దాం? మంచి ప్లాన్ వేద్దాం. ఎస్, ఐడియా. దాన్ని లేపేద్దాం. ఎవ్వరూ లేని టైం చూసి ఏసీపీ ఫ్లాట్కి వెళ్దాం. డూప్లికేట్ తాళం చెవితో డోర్ ఓపెన్ చేద్దాం, క్యాసెట్ తెచ్చేద్దాం. లీడర్ లీడర్ ఏదో క్యాసెట్ అంటుంది, ఎవిడెన్స్ అంటుంది, పెద్ద ప్లానే వేస్తుంది లీడర్. ఏంట్రా నువ్వనేది? వెళ్తాం, ఓపెన్ చేస్తాం, క్యాసెట్ తెస్తాం, సాధిస్తాం. ఆ క్యాసెట్ ని అడ్డం పెట్టుకుని వాడి పోలీస్ చూపి తీయించేస్తాం. ఏసీపీ అరాచకాలని స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేస్తే అసెంబ్లీలో ఈ విషయం మీద ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి, న్యాయస్థానంలో నిలబెట్టి కడిగేస్తారు. మీడియా స్వేచ్ఛ మాట్లాడుతున్నందుకు ప్రెస్ క్లబ్లో వ్యతిరేకత ప్రకటిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసిన ఏసీపీ మీద యాక్షన్, ఎంక్వైరీ, సస్పెన్షన్, క్రాసింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఆస్కమ్. ఈ దివ్యతో పెట్టుకుంటే ఎంత డేంజరో చూపిస్తా. మెగాస్టార్ అంటే మాస్, దివ్య అంటే న్యూస్.
పండు ఇప్పటికైనా మా బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థమైందా? నా చేతి గన్ను దొరికింది, నన్నే కొడతావా నిన్ను? బోసు, అది నిజమైన రివాల్వర్ కాదు. నిజమైంది కాదా? పేల్దా? కాదు. పిచ్చుకే పిచ్చుకే అబ్బా! అందరికి లోకం చెడ్డగా కనపడితే నాకు రెడ్గా కనపడుతుంది. వై అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేటి? ఏ నీకు తెలీదా? నీకు తెలీదా? పేరు చాలా డిఫరెంట్ గా ఉన్నా. పెద్ద బాలేదండి. వాట్? ఆనెస్ట్లీ పెద్ద బాలేదండి. అభి, మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కారా? మామూలుగానే వాళ్ళు మనుషులు కాదు. పైగా ఏం తాగారో అస్సలు తెలియట్లేదు. ఈ మత్తింక వీళ్ళకి దిగదా? ఎందుకు దిగదు? ఎలాంటి మత్తైనా దిగే ఒక ట్రీట్మెంట్ ఉందిగా. ఏంటది? వాటర్ ట్రీట్మెంట్. ఓ దిగరా. నేను దిగను, నేను దిగను. బోసు దిగు. అటు అటు వెళ్దాం, అటు వెళ్దాం. అటు కాదు, ఇటు వెళ్ళు. ఇటు వద్దు. సిద్ధుగా ఈ లీటర్ తీసుకెళ్తున్నా. బోసు వాడేవాడు. బోసు నువ్వెవర్రా? ఎవరు సార్ మీరు? మిల్క్ పైగా డామినేషన్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ లాక్కొస్తున్నాడు. ఇదొకటి నాకు వెనకాల. రే సిద్ధుగా వెళ్ళిపోదామరా. సిద్ధుగా బోసు, నేను ఇప్పుడు నీళ్ళలో తోసేస్తాను, ఓకేనా? బోసు, ఇప్పుడు నేను నీళ్ళలో దూసేస్తాను, ఓకేనా? అభి, బోస్ అనే అతను నీళ్ళలో నుంచి పైకి తేలట్లేదు. బోస్గాడు ఎప్పుడు లేటలే, తిరిగ్గా వస్తాడు. అభి, ఆ బోస్ కి స్విమ్మింగ్ రాదేమో అని నా అనుమానం. ఓ షిట్. నీళ్ళలో తోస్తాను ముందే చెప్పాను కదా, అప్పుడేం చెప్పచ్చుగా. ఏం మాటలు రావా? తెలుగు రాదా? ఈత రాదు. పదా. దీనికి కూడా పరిచయం పెట్టినట్టుంది. బోసు సార్, రేపు కొంచెం తొందరగా రా. దేనికి సార్? ఈత ఏమైనా నేర్పుతారా? జోకా? ట్రై చేశా. రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాం. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చినట్టే లేదు. సరే సార్, రేపు మధ్యాహ్నం కలుస్తా. ఎంతయ్యా? 3 పళ్ళు 10 రూపాయలక్క. అన్ని పచ్చిగా ఉన్నాయి. 10 రూపాయలకు 3 అంటున్నావు. 5 ఇవ్వు. 5 ఇమ్మంటే గిట్టదక్క. పెట్రోల్ బంక్ సార్. 10 రూపాయలకి 5 ఇవ్వచ్చులేరా. నువ్వు కూడా ఏంటన్నా గిట్టదని చెప్తున్నాను కదా. 5 ఇవ్వచ్చులేరా. ఇడుతుంది లేవయ్యా. 5 ఇవ్వడానికి నిలుగుతున్నావు. ఇవ్వు. హాయ్. ఓ హాయ్. మీ బండి కొంచెం తీస్తే మీరు రివర్స్ చేసుకెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని చూస్తే కేకలేస్తారు. పైగా నిద్రపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్ యార్. వి కాంట్. ట్రాఫిక్ ఇంకా రాలేదు. మీరు లైట్గా అలా జరిగితే మేము వెళ్ళిపోతాం. ఇంకా సార్ కంట్లోనే పడం. వెల్, ఐల్ పుట్ గేర్ ఆన్ ద న్యూట్రల్. మెల్లగా నెడతారా? వి కాంట్ డ్రైవ్ ఇట్ నా. అనే కొంచెం డోంట్ మేక్ నాయిస్, ఓకే? యా. ఏంట్రా ఇది? సార్, ఎనీ ప్రాబ్లం సార్? యూ వాంట్ సమ్ జామకాయ్? నైస్ కార్ సార్, బ్లాక్ కలర్, చాలా బాగుంది, ఫ్యాన్సీ నంబర్. సార్ నాకు చిన్న డౌట్, లోన్ తీసుకున్నారా లేక ఫుల్ అమౌంట్ క్యాష్ ఇచ్చేసారా? సార్, సేమ్ టీ-షర్ట్ సార్. ఏంట్రా? ఎనీ క్వశ్చన్స్? ఏమనుకుంటున్నారా మీరు? స్టూపిడ్స్. మీరు అన్నం తింటున్నారా? వేరే ఏదైనా తింటున్నారా? ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నోటికి ఏదేస్తావు అవుతారా? ఏమనుకుంటున్నారా మీరు? మీరు తాగేసి మమ్మడు ఉండక్కడ
మామిడి ముందు ఏమండి? ఇన్సల్ట్ చేస్తారా మీరు? ఏమండి? ఏమనుకుంటారా మీరు? ఏమనుకుంటారా ఊరుకోండి మీరు? కోప్పడకండి పాపం చిన్న పిల్లలు నేనే వాళ్ళని నెట్టమని చెప్పాను ఏంట్రా కరెక్ట్? ఏంట్రా కరెక్ట్? వెనక నుంచి వచ్చి కారు గుర్తారా? ఏమనుకుంటున్నారా? ఏమండి మీరు కూడా చిన్న వయసులో ఇలాగే ఉండేవారుగా హుషారుగా జ్ఞాపకం ఉందా? మీ డాటర్ సార్? కాదురా నా మనవరాలు. షేకండి ఇవరా, షేకండి షేకండి రా, షేకండి రా. ఏమనుకుంటున్నారా? థ్యాంక్స్ రా. నన్ను వదిలేండిరా బాబు, మీకు దండం పెడతాను సార్. ఒరే అయిపోయింది సార్. మీకు దండం పెడతాను, నా కారు ఇంకా నాశనం చేయకండి రా. వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండిరా, వెళ్ళండిరా. నువ్వు పద. సార్ నైస్ మీటింగ్ సార్. సార్ మిమ్మల్ని సార్. ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? ఎంబీఏ చేశాడు. చేయడం కాదు. ఓ రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందు స్నానం చేశాడు. అది కాదే. మరి అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసుని ఇంకో వాయిదా లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. స్విమ్మింగ్ సూట్ వేసుకెళ్ళాలంట. స్విమ్మింగ్ సూట్ నువ్వు వేసుకెళ్ళొచ్చుగా. ఆల్రెడీ ఐ ట్రైడ్. 3 చనిపోయారు, ఒకడు కోమాలోకి వెళ్ళిపోయాడు. నీకేం కాలేదా? కాంప్లాన్ గర్ల్. ఓ బజ్జీ ఇస్తాను, నిజం చెప్పు. చెప్పేతానన్నా, మీ ఇంటి బయట కాపలా కాసి అనూని చంపేయమని ఈ సింహాచలం నాయుడు గారే చెప్పాడన్నా. ఒరే వాల్తీరు, ఏదో బజ్జీకే నా బతుకు బజార్ పాలు చేసేసినావంతే. బిస్కెట్ ప్యాకెట్ ఎత్తే బ్యాక్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు.